ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనితీరు విషయానికి వద్దాం. ఏ ముఖ్యమంత్రి కూడా 6 నెలల్లో అద్భుతాలు సృష్టించలేరు. అందున కుప్పకూలిన వ్యవస్థలను గాడిలో పెట్టడమే ఇప్పుడు ప్రభుత్వానికి అతి పెద్ద సవాల్గా ఉంది. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చెప్పే పనే లేదు. ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలలో ప్రధానమైనవి ఇంకా అమలు కావడం లేదు. ప్రజలు కూడా వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో 2 రోజుల పాటు సమావేశం నిర్వహించారు. శుక్రవారం నాడు విజన్ 2047 ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యవహార శైలిని నిశితంగా పరిశీలిస్తే ఆయనలో కొన్ని పాత వాసనలు పోయినట్టుగా కనిపించడం లేదు. ముఖ్యమంత్రి అంటే సీఈఓ మాత్రమే కాదు, స్వతహాగా రాజకీయ నాయకుడైన ముఖ్యమంత్రికి రాష్ట్రాభివృద్ధిపైనే కాకుండా తన భవిష్యత్ రాజకీయంపై కూడా విజన్ ఉండాలి. చంద్రబాబులో ఉన్న ప్రధాన అవలక్షణం ఏమిటంటే అధికారంలోకి రాగానే ఆయన రాజకీయం మర్చిపోయి సీఈఓ అవతారం ఎత్తుతారు. ప్రభుత్వాలకు స్వల్పకాలిక లక్ష్యాలతో పాటు దీర్ఘకాలిక లక్ష్యాలు ఉండాలి. రాజకీయానికి వస్తే దీర్ఘకాలిక లక్ష్యం ఉండాలి. ప్రజలు కూడా ప్రభుత్వం దీర్ఘకాలంలో ఏం చేస్తుందో తెలుసుకొని అంతవరకు వేచి ఉండరు. ప్రభుత్వం వల్ల తమకు ఇప్పటికిప్పుడు కలుగుతున్న ప్రయోజనాలను బట్టి ఎన్నికల్లో తీర్పిస్తున్నారు. దీని ప్రకారం విజన్ 2047 డాక్యుమెంట్ ప్రజలకు ఎక్కదు. 2004కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ 2020 అని పలవరించేవారు. ఆ క్రమంలో విద్యుత్ సంస్కరణలను అమలు చేశారు. ఫలితంగా 2004లో అధికారాన్ని కోల్పోయారు. ప్రజలను సమాయత్తపరచకుండా సంస్కరణలను అమలు చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో పవర్ రిఫార్మ్స్ అమలు చేసి తాను పవర్ కోల్పోయానని చంద్రబాబు స్వయంగా చెప్పుకున్నారు. రాష్ట్ర అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమే గాని వాటి వల్ల ఓట్లు వస్తాయా లేదా అన్నది కూడా చూసుకోవాలి కదా. అందుకే ఈ 5 ఏళ్లలో ఏం చేయాలి, ఏం చేయగలమో చెప్పుకోవాలి. జగన్ హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారు కనిపించక నిరాసక్త వాతావరణం ఉండేది. ఇప్పుడు 6 నెలల్లోనే TCS, గూగుల్ వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకోగలిగారు. ప్రజలు గుర్తించేది ఇలాంటి వాటినే. 2047 నాటికి పేదరికం లేని సమాజాన్ని సృష్టిస్తామని చెబితే ప్రజల చెవికెక్కదు. ఆ మాటకొస్తే పేదరికం లేని సమాజం ఎలా సాధ్యం? సంపన్న దేశాల్లో సైతం పేదరికం ఉంది. అక్కడి ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న 4.5 ఏళ్లలో ఏమి చేయబోతున్నది చెప్పడానికి చంద్రబాబు ప్రయత్నించాలి. ఆయన ఆలోచనలు ఆ దిశగానే ఉండాలి. నా మట్టుకు నేను 2047 వరకు బతికే అవకాశమే లేదు. అలాంటప్పుడు అప్పుడు ఆవిష్కృతమయ్యే అద్భుతంపై కూడా నాకు ఆసక్తే ఉంటుంది. అందరూ ఇలాగే ఆలోచిస్తారు. చంద్రబాబు అద్భుతమైన విజన్ ఉన్న నాయకుడే, కాదనలేం. అయితే నాయకుడు అనేవాడు ప్రజలను తనతో పాటు నడిపించగలగాలి. ప్రజలను వదిలేసి పరిగెత్తకూడదు. అందుకే స్వల్పకాలిక అంటే ఈ 4.5 ఏళ్లలో ఏమి చేయబోతున్నది ప్రజలకు స్పష్టంగా వివరించి ఆ తర్వాత దీర్ఘకాలిక ప్రణాళికల అమలుకు ప్రయత్నించాలి. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు ప్రధానంగా IVRS, RTGS వంటి వాటిపై ఆధారపడ్డారు. తాను నిర్వహించిన IVRS సర్వేలో ప్రభుత్వం పట్ల 70% పైగా ప్రజలు సంతృప్తి చెందుతున్నారని వస్తోందని మురిసిపోయారు. ఎంత బాగా పనిచేసినా మన వంటి సంక్లిష్ట సమాజంలో 70% ప్రజలు ప్రభుత్వాల పట్ల సానుకూలంగా ఉండరు. ఈ మౌలిక విషయాన్ని మర్చిపోయి తనను తాను మభ్యపెట్టుకున్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కూడా తనను తాను మభ్యపెట్టుకున్నారు. ప్రజల మనసులో ఏముందో తెలుసుకోవడం అంత ఆషామాషి విషయం కాదు. అందుకే ఈ మధ్య
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా తప్పుతున్నాయి. అయినా ఐవీఆర్ఎస్ అని పట్టుకొని వేలాడడం ఎందుకు? ముఖ్యమంత్రిని సంతృప్తి పరిచే విధంగా నివేదికలు ఇవ్వడం అధికారులకు పరిపాటే. అంచేత అలాంటి నివేదికలపై ఆధారపడకుండా సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. గత అనుభవాల నుంచి ఏమి నేర్చుకున్నాము అన్న దాన్ని బట్టి భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. రియల్ టైమ్ గవర్నెన్స్ ఆర్టీజీఎస్ కూడా ఈ కోవలోకి వస్తుంది. అమరావతిలోని కంట్రోల్ రూమ్ లో కూర్చొని ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం పాలకుడిగా ముఖ్యమంత్రికి అవసరం. అదే సమయంలో ప్రజలకు నష్టం జరిగేవేమి జరగకుండా చూడడం, ప్రజలకు మేలు చేసే విధంగా వ్యవస్థలతో పని చేయించడం కూడా చాలా ముఖ్యం. ఇది జరగనప్పుడు ప్రజలు సంతృప్తి చెందరు. 2014-19 మధ్య రియల్ టైమ్ గవర్నెన్స్ అమలు చేసిన అధికారం పోవడానికి కారణం అన్వేషించాలి కదా. ఆ పని చేయకుండా పాత పాటే అందుకుంటే మళ్ళీ ప్రతికూల ఫలితాలే వస్తాయి. అమరావతిలో కూర్చొని ఏ గ్రామంలో ఏ వీధి లైట్ వెలుగుతున్నదో లేదో చెప్పగలను అని గతంలో చంద్రబాబు ఒక సందర్భంలో చెప్పారు. పాలనలో మెరుగులు దిద్దడానికి మాత్రమే ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ప్రజలకు ఉపశమనం కలగనప్పుడు నువ్వు తెలుసుకుంటే మాకేంటి, నువ్వు తెలుసుకోకపోతే మాకేమిటి అని ప్రశ్నిస్తారు. టెక్నాలజీ వాడకం విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. ముఖ్యమంత్రి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఏఐ వల్ల ప్రజలకు ఏం మేలు జరుగుతుందో వివరించి వారికి ఆ మేలు జరిగేలా చూడాలి. అప్పుడు మాత్రమే రాజకీయంగా ఉపయోగం ఉంటుంది. టెక్నాలజీ వాడకంలో గాని కష్టపడడంలో గాని చంద్రబాబుకు మరెవ్వరూ సాటిరారు. అయినా తాను రాజకీయంగా ఇన్ని ఒడిదొడుకులు ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చిందో చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే తీసుకుందాం. ఆయన పెద్దగా కష్టపడినట్టు కనిపించరు. కేంద్రంలో అధికారంలోకి వచ్చి 10 ఏళ్లైనా ఆయన ఎన్నికల్లో అనుకూల ఫలితాలే పొందుతున్నారు. తాజా ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ రాకపోయినా తన ప్రభుత్వం మనుగడకు ఇబ్బంది లేకుండా ఏం చేయాలో అది చేస్తూ, ఎవరిని ఎక్కడ కట్టడి చేయాలో అది చేస్తూ ప్రభుత్వాన్ని సాఫీగా నడుపుతున్నారు. చంద్రబాబు కూడా ఈ మోడల్నే అనుసరించాలి. కలెక్టర్ల కాన్ఫరెన్స్ నే తీసుకుందాం. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు సమావేశం జరిగింది. అంత సుదీర్ఘ సమావేశం అవసరమా? తన ప్రభుత్వానికి ఏం కావాలి, ఏం జరుగుతోంది ముందుగానే తెలుసుకుని ఆ విధంగా అధికారులకు దిశానిర్దేశం చేస్తే సరిపోతుంది కదా. గంటల తరబడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చుకోవడం వల్ల ప్రజల మనసు చూరగొనలేరు. నాయకుడంటే తీరికగా ఉంటూ తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవాడు అయి ఉండాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీలో ఈ లక్షణం పుష్కలంగా ఉంది. అందుకే ఆయన సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారు. క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదన్నట్టుగా ఉండకూడదు. చంద్రబాబులో పాత వాసనలు పోని పక్షంలో 2029 పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగానే ఉంటుంది. కలెక్టర్ల సమావేశంలో మద్యం విధానం చర్చకొచ్చినప్పుడు మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నారా, బెల్ట్ షాపులు ఎక్కడైనా పెట్టారా లేదా అన్నది తెలుసుకోవడానికి ముందు మందుబాబులకు ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్ చేసి ఫీడ్బ్యాక్ తెలుసుకుందామని చంద్రబాబు సూచించగా రెవెన్యూ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా వ్యతిరేకించారు. మందుబాబులకు ఫోన్ చేస్తే నోటికి తోచింది చెబుతారు కనుక అది సరైనది కాదని ఆ అధికారి చెప్పుకొచ్చారు. ప్రజల్లో అసంతృప్తి ఉంటే ఏదో ఒక రూపంలో బయటపడుతుంది. జగన్ పాలనలో నాసిరకం మద్యం తాగి అనేక మంది రోగాల బారిన పడ్డారు. ఐవీఆర్ఎస్ సర్వే జరిపించకపోయినా మందుబాబులు అసంతృప్తితో ఉన్నారన్న విషయం తెలిసిపోయింది. అయినా జగన్ పట్టించుకోలేదు. అది వేరే విషయం. జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజలు విరక్తి చెందడానికి కారణాలు గుర్తించి ప్రస్తుత ప్రభుత్వంలో అవి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఏ సర్వేలు అవసరం ఉండదు. కలెక్టర్ల సమావేశంలో కూడా స్వల్పకాలిక కార్యాచరణతో కూడిన టార్గెట్లపై చర్చ జరగలేదు. నిత్యం ప్రజల్లో ఉండే పార్టీ కార్యకర్తలకు క్షేత్రస్థాయి పరిస్థితులు తెలిసినట్టుగా అధికారులకు తెలియదు. ప్రతి 6 నెలలకు ఒకసారి కార్యకర్తల అభిప్రాయాలు సేకరించే కార్యక్రమం నిర్వహిస్తే కావలసినంత ఫీడ్బ్యాక్ లభిస్తుంది.
ముఖ్యమంత్రుల మెప్పు పొందడానికే అధికారులు పరిమితమవుతారు. తల్లికి వందనం అమలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని ఒక్క కలెక్టర్ కూడా చెప్పలేదే. మంచా చెడా అన్నది పక్కన పెడితే ప్రజలు సంక్షేమ పథకాలకు అలవాటు పడ్డారు. వారికి అవి సకాలంలో అందకపోతే ఎంత గొప్ప భవిష్యత్తును ఆవిష్కరించినా పోవయ్యా అనే అంటారు. పాలనలో వాట్సాప్ విధానాన్ని ప్రవేశపెడతారో లేక మరో రకంగా పాలిస్తారో మాకెందుకు, మాకు రావాల్సినవి ఇవ్వండి, ఇస్తామన్నవి ఇవ్వండి అని మాత్రమే అడుగుతారు. ఇదే స్వల్పకాలిక కార్యాచరణ అంటే. స్వల్పకాలిక కార్యాచరణను అమలు చేసుకుంటూ దీర్ఘకాలిక కార్యాచరణకు పూనుకుంటే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. అలా కాకుండా IVRS, RTGS వంటి పదాలను వల్లెవేయడం వల్ల ఫలితం ఉండదు. 2004, 2019లో తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిపోయిందో కారణం చంద్రబాబుకు తెలుసు. ఆయన విజన్ను మెచ్చుకునే వాళ్ళు ఓటర్లు కారు. అందుకే ఆయన పరిస్థితి ఇంట్లో ఏగల మోత, బయట పల్లకి మోత అన్నట్టుగా ఉంటోంది. తానిప్పుడు చంద్రబాబు 4.0 అని చెప్పుకుంటున్నారు. 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారని కూడా చెప్పారు. అప్పుడేమో ఆయన ప్రజలతో మమేకమయ్యారు. పాలనా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. రాజకీయ కార్యాచరణకు కూడా తగిన సమయం కేటాయించారు. 1999లో మళ్ళీ గెలిచిన తర్వాత పూర్తిగా CEO అవతారం ఎత్తారు. ఆహా ఓహో అనేవాళ్ళు ఎక్కువయ్యారు. వాళ్ళ మాటలు నమ్మి ఆయన ప్రజలకు దూరమయ్యారు. ఇప్పుడు మళ్ళీ అటువంటి పరిస్థితి రాకూడదు. రాజకీయాలకు తగినంత సమయం కేటాయించకపోతే మళ్ళీ కింద పడి లేవడానికి ఆయనకు వయస్సు సహకరించదు. ముఖ్యమంత్రిగా అద్భుత పనితీరును ప్రదర్శించడం అంటే విజన్తో ముందుకు వెళ్లడమే కాదు, రాజకీయ ప్రత్యర్థిని బలహీనపరుస్తూ తాను రాజకీయంగా బలపడడం కూడా. ఈ విషయంలో వెనకాడితే అది చారిత్రక తప్పిదం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఏ కారణం వల్లనైనా తాను మళ్ళీ బలపడి అధికారంలోకి వస్తే ఆ పాపం చంద్రబాబుది అవుతుంది. తన కోసం కాకపోయినా రాష్ట్రం కోసమైనా జగన్మోహన్ రెడ్డి వంటి శక్తులు బలపడకుండా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఇకపై చంద్రబాబు వ్యవహార శైలి, నిర్ణయాలు ఈ దిశగానే ఉండాలి. ఉంటాయని ఆశిద్దాం. కూటమి ప్రభుత్వం పట్ల ప్రస్తుతం ప్రజల్లో సంతృప్తి గాని అసంతృప్తి గాని లేవు. ఇకపై ప్రభుత్వ పనితీరు, కూటమి ఎమ్మెల్యేల వ్యవహార శైలిని బట్టి ప్రజల అభిప్రాయం మారుతుంది. తాజా ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పరిగెత్తారు. ఈ విషయాన్ని కూటమి నేతలు అనుక్షణం గుర్తుపెట్టుకుంటే వారికే మంచిది.